ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. A brief history of caste census in India. ఆ మాటకొస్తే భారతదేశంలోనే ఇలాంటి సామాజిక గణనం, మన దేశంలో కులం ఉంది, అమెరికాలో రేస్ ఉంది, జాతి ఉంది, లాటినోస్, హిస్పానిక్స్, వైట్స్, ఏషియన్ అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, లెబనీస్ అమెరికన్స్, సొమాలీ అమెరికన్స్, ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే అమెరికాలో ఇండిజినస్ పాపులేషన్ నేటివ్ అమెరికన్స్ 0.7%. నార్త్ యూరోప్ నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. ఇప్పటికీ కూడా 55% ఆఫ్ అమెరికన్స్ ఆర్ వైట్ అమెరికన్స్. సో అందువల్ల అక్కడ ఉన్న హిస్పానిక్స్, లాటినోస్, బ్లాక్స్, ఈ రేషియల్ డివిజన్ ఉంది. అందుకే అమెరికాలో కూడా ఈ జాతి గణనం జరుగుతుంది, రేషియల్ కౌంట్ జరుగుతుంది అమెరికాలో కూడా. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చేంత వరకు కులగణన జరిగింది. చాలామందికి జరగలేదని అనుకుంటారు. స్వాతంత్రం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వమే 1881 1881లో మొదటిసారి క్యాస్ట్ సెన్సస్ నిర్వహించింది. మొదటిసారి సెన్సస్తో క్యాస్ట్ సెన్సస్ కూడా నిర్వహించింది. 1941 వరకు ఈ కులగణనం బ్రిటిష్ ఇండియాలో కూడా జరిగింది. అఫ్కోర్స్ లక్ష్యం వేరు కావచ్చు, అంటే భారత సమాజాన్ని విభజించి పాలించాలి అనే వలసవాద లక్ష్యంలో భాగంగా సోషల్ ఫాల్ట్ లైన్స్ను అర్థం చేసుకొని ఆ ఫాల్ట్ లైన్స్ను తమ ఇంపీరియలిస్ట్ కొలోనియల్ ప్రాజెక్ట్, సామ్రాజ్యవాద వలసవాద లక్ష్యాలకు ఉపయోగించుకోవడం ఆనాటి బ్రిటిష్ ఇండియా లక్ష్యం. కానీ అదే పనిని ఇప్పుడు చేయాలి అని ఎందుకు అంటున్నాం? మరి ఆ రోజు విభజించు పాలించుకు వాడారు కదా అని ఇప్పుడు ఎందుకు అంటున్నామంటే, ఆ రోజేమో సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమ కొలోనియల్ ప్రాజెక్టుగా వాడుకుంటే, ఇప్పుడు ఆ సోషల్ ఫాల్ట్ లైన్స్ను బ్రిడ్జ్ చేసి ఆ సామాజిక అంతరాలను అధిగమించి భారతీయ సమాజంలో ఒక సామాజిక న్యాయాన్ని సాధించటానికి ఇది అవసరం అని అంటున్నారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కదా, దాన్ని ఇప్పుడు చేయమంటున్నారు అని ఎవరైనా అనొచ్చు. బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు పెట్టారు, ఇప్పుడు రైల్వేలను విస్తరించని అనడం లేదా? అందువల్ల పర్పస్ వేరు. ఆ రోజు బ్రిటన్ రైల్వేలను ఎందుకు పెట్టింది? ఆ రోజు బ్రిటన్ రైల్వేలను పెట్టింది భారతదేశం నుంచి రా మెటీరియల్ను, ముడి పదార్థాలని తరలించడానికి పెట్టింది. ఆ ముడి పదార్థాలను బ్రిటన్కు తీసుకెళ్ళి ఆ ఫినిష్డ్ గూడ్స్ను మళ్ళీ ఇండియన్ మార్కెట్లో వేయడానికి ఒక కొలోనియల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా చేసింది. అదే రైల్వేలను ఇప్పుడు మనం దేశ ఆర్థిక అభివృద్ధికి రైల్ కనెక్టివిటీ కావాలని అంటున్నాం. పర్పస్లు మారిపోతాయి, విషయం ఒకటే కావచ్చు. అందువల్ల ఇది బ్రిటిష్ ఇండియా సాంప్రదాయం, ఇండిపెండెంట్ ఇండియా సాంప్రదాయం కాదు. ఇది విభజించు పాలించు కొరకు పెట్టిన ఆలోచన. ఇప్పుడు అది కాదు అని వాస్తవానికి ఇప్పటి రాజకీయ నాయకత్వం ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వీరు విభజించి పాలిస్తున్నారు, వీళ్ళేమి ఐక్యం చేసి పాలించడం లేదు. ఇక 1881 నుంచి 1941 వరకు సెన్సస్లో భాగంగా, జనగణనంలో భాగంగా కులగణనం జరిగింది. అయితే 1941 సెన్సస్ను ట్యాబ్లెట్ చేయలేదు సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణాన. అందువల్ల మన దేశంలో కులాల జనాభా లెక్కలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి. దేశవ్యాప్తంగా ఉన్నది 1931 లెక్కలే. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ వ్యూహాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా వెనుకబడిన తరగతి, మళ్ళీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లెక్కింపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. నేను అది కూడా చెప్తాను. ఈ వెనుకబడిన వర్గాల కులాలు లేదా ఇతర కులాల లెక్కలు ఇప్పుడు మనం వేసుకుంటున్న అంచనాల 1931 జనాభా లెక్కల ఆధారంగా. విచిత్రం ఏంటంటే, మండల్ కమిషన్ భారతదేశంలో వెనుకబడిన వర్గాల సాధికారికతకు ఒక చరిత్ర సృష్టించిన మండల్ కమిషన్ భారతదేశంలో 52% మంది వెనుకబడిన వర్గాల వారు ఉన్నారని అంచనా వేసింది. 52% అని. ఆ అంచనా దేని ఆధారంగా వేసింది? ఆ అంచనా కూడా 1931 లెక్కల ఆధారంగానే వేసింది.
అంటే భారతదేశంలో సుమారు 90 ఏళ్ళ తర్వాత, సో 90 ఇయర్స్ తర్వాత కూడా మనము 90 ఏళ్ళ కిందటి లెక్కల ఆధారంగా విధానాలను రూపొందించుకుంటున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇక 1951 నుంచి ఈ జనగణనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే లెక్కలేస్తూ వచ్చారు, ఇతర కులాలను లెక్కించలేదు. కానీ భారతదేశంలో జరగలేదా ఈ లెక్కలు? సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం, అంటే భారతదేశంలో జనగణనం జనాభా లెక్కల చట్టం ఆధారంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక డేటాను సేకరించేటప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకొరకు దాని కొరకు ఒక ప్రత్యేక చట్టమే ఉంది 1948లో, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అని. ఆ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 చట్టంలో కులాన్ని లెక్కించాలని లేదు. కానీ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 పార్లమెంట్ చట్టం కనుక భారతదేశంలో జనగణనం జరిపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణనం జనాభా లెక్కలు జరపరాదు. ఇది భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు అనుమతించవు. కానీ వివిధ అభివృద్ధి, సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పనకు, to formulate the social and economic policies, state governments can conduct their own surveys. అంటే జనగణనానికి సర్వేలకు తేడా ఉంది. జనగణనమేమో టోటల్ యూనివర్స్, రీసెర్చ్ మెథడాలజీ భాషలో చెప్పాలంటే యూనివర్స్ శాంపుల్ అంటాం. యూనివర్స్ అంటే మొత్తం, శాంపుల్ అంటే ఆ మొత్తంలో కొద్ది భాగం తీసుకొని ఆ కొద్ది భాగం క్యారెక్టరిస్టిక్స్ను స్టడీ చేసి మొత్తం యూనివర్స్కు సంబంధించిన అంచనాలకు రావడాన్ని సర్వే రీసెర్చ్ అంటారు. అంటే వీ స్టడీ ఎ శాంపుల్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ కమ్ టు జనరల్ కంక్లూజన్స్ అబౌట్ ద టోటల్ యూనివర్స్. దీన్ని రీసెర్చ్ మెథడాలజీలో పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు. అయితే ఇది ఎలా చేయాలి శాంప్లింగ్ అనేది? ఇది సైంటిఫిక్గా ఎలా చేయాలి? ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఇలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ జనాభా లెక్కలోమో మొత్తం జనాభాను లెక్కిస్తారు, ఎవరిని వదలరు. శాంపుల్ ఏమో జనాభా లెక్కలకు కాదు. ఇప్పుడు నేషనల్ శాంపుల్ సర్వే కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, అలాగే మీకు సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ కానీ, భారతదేశంలో 2008లో వచ్చిన కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చట్టం, గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. అందుకే జనగణనం జరపరాదు రాష్ట్రాలు, కానీ సర్వేలు జరిపి అంచనాలకు రావచ్చు. 1968లోనే 1968లోనే కేరళలోని ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి కులాల లెక్కలు తీసింది. అది కూడా సర్వే కాదు, మొత్తం జనాభాలో ఉన్నటువంటి కులాలను స్టడీ చేసింది. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి అని. కారణం ఆ రోజు ప్యాటర్న్ ఆఫ్ రిజర్వేషన్స్ డిసైడ్ చేయడానికి, తమ సామాజిక ఆర్థిక విధానాలు సోషియో ఎకనామిక్ పాలసీస్ని డిసైడ్ చేయడానికి ఆ రోజు 1968లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం లెక్కలు జరిపింది. తర్వాత 2010లో భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది, కుల గణనం కూడా జరపాలని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఏకగ్రీవ తీర్మానానికి కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తూ దీనికి మేము వ్యతిరేకము, 2021లో జనాభా లెక్కలు జరపాల్సి ఉండే, దానికి ముందు సుప్రీంకోర్టులో ఇంతకుముందు చెప్పినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కేసు వేస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జనగణనం కావాలి అని అడిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి జరపకూడదు అని అఫిడవిట్ వేసింది. సో ఈ 2011లో మొదటిసారి దేశ చరిత్రలో జాతీయ స్థాయిలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించారు. అయితే మీరు అనొచ్చు, మరి సెన్సస్ యాక్ట్లో ఇది లేదు కదా, ఎలా జరిపారని.
దాన్ని ఆ 2011 సోషియో ఎకనామిక్ సెన్సెస్ను జనాభా లెక్కల చట్టం ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం జరిపే జనాభా లెక్కలు రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ మాత్రం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఆ డేటా బయటికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము విడుదల చేయలేదు, తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము విడుదల చేయలేదు. ఆ తర్వాత కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపింది. ఇటీవల 2023లో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా కులగణన జరిపింది. సో ఇది హిస్టరీ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. అందువల్ల నేను మీకు ఉదాహరణలతో సహా చెప్పింది. ఇది ప్రపంచంలో కొత్త కాదు, ఈ డిమాండ్ దేశానికి కొత్త కాదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన ఆధునిక దేశంలో కూడా రేస్, అక్కడ కులం లేదు కనుక రేసును లెక్కిస్తారు. జర్మనీ లాంటి దేశంలో ఈ రేస్ లెక్క వేయరు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన విధానం ఉంది. జర్మనీలో రేసును లెక్కించకపోతే అక్కడున్న జర్మన్ బ్లాక్స్ మాకు నష్టం జరుగుతుంది అని భావించి వారు ప్రైవేటుగా సొంత సెన్సెస్కి ఆదేశించుకున్నారు. అంటే దాన్నే ఫ్రోజన్ సెన్సస్ అంటారు జర్మనీలో. ఈ ఫ్రోజన్ సెన్సస్ గణాంకాల ప్రకారం జర్మనీలో బ్లాక్స్ ఆర్ హైలీ డిస్క్రిమినేటెడ్, వివక్షకు గురవుతున్నవారు. అందుకే ఎప్పుడు కూడా పీటర్ డ్రక్కర్ అనే ఆస్ట్రియన్ అమెరికన్ అకాడమిషియన్ ఒక మాట అంటాడు, వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఇస్ వన్ హూ గెట్స్ మేనేజ్డ్ అంటాడు. వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఈజ్ గెట్స్ మేనేజ్డ్. అంటే ఎవరి లెక్కలైతే వేస్తామో వారిని మనము పాలించగలము అంటాడు. సరిగా నిర్వహించగలాలి, పాలించాలంటే.